ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమంతి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యాజ్ వి మోస్ట్లీ లైక్ రిలేషన్షిప్స్ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాము. నవడేస్ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ఐదర్ ఇట్ లైక్ ఇన్ మిడిల్ ఆర్ ఇట్ ఎండ్స్ విత్ ఫిజికల్ ఇంటిమసీ ఆర్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫిజికల్ ఇంటిమసీ అండి. చాలా ఏం విన్నాను అని అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ షేరింగ్ దే ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ బట్ తనకు నచ్చట్లేదు. షీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ తనకేమైంది అని అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్ మ్యారేజ్లో దే గ్యాదర్డ్ అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ ఫిజికల్ ఇంటిమసీ అనమాట. సమ్ ఏదో లైక్ దే వేర్ హ్యాంగింగ్, లైక్ అందరు కలిసి ఉన్నారు, దే ఎంజాయ్ చేసే టైంలో ఫిజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఇంకా తన ఏం థాట్లో ఉంది అని అంటే, రే ఇంక నేను ఫిజికల్ అయిపోయాను కదా, ఇంకా నేను తనతోటే ఉండాలి. బట్ షీఈస్ నాట్ హ్యాపీ ఇన్ దట్ రిలేషన్షిప్ అనమాట. తన హ్యాపీగా లేదు, లైక్ ఏదో రాంగ్స్, దే వేర్ గోయింగ్ సమ్ ఇష్యూస్. బట్ ఇంకా ఫిజికల్ అయిపోయాను కాబట్టి నేను ఉండిపోవాలేమో అనే థాట్లో ఉంది. సో హౌ ఇట్ హ్యాస్ టు బి లైక్, వాళ్ళు ఇంకా ఫిజికల్ ఇంటిమసీ అయిపోయింది కాబట్టి రిలేషన్ని అలాగే ఏమైనా కానీ హోల్డ్ చేసి ఉండాలా, లేదు అంటే దే హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది చాలా మంది సఫర్ అవుతున్న ఇష్యూ అండి చెప్పాలంటే, విత్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఏంటంటే ఒక రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత, లైక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, బిఫోర్ మ్యారేజ్ వెన్ దే మీట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ మధ్యన ఒక ఫిజికల్గా వాళ్ళు ఇంటిమేట్ అయి ఉన్నారు ఆల్రెడీ అని అంటే, అలాంటి రిలేషన్ నుంచి బయటికి రావడానికి చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే ఒక నోషన్ ఏముంది అని అంటే, చాలా మందికి ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంకా ఏదన్నా సరే నేను ఇంకా వీళ్ళతోటే ఉండాలి, నాకు ఇంకొక ఆప్షన్ లేదు అని ఒక థాట్లోకి వచ్చేస్తూ ఉంటారు. అంటే మనల్ని అట్లే పెంచారు, లైక్ వన్ మ్యాన్ ఆర్ వన్ ఉమెన్ ఫర్ లైఫ్ అన్నట్టు, అట్లా ఆ థాట్లో ఉండిపోతారు. రైట్. సో ఆ థాట్లో ఉండిపోయి ఏంటంటే, ఇంకా సరే ఏదన్నా సరే వీళ్ళతోటే ఉండాలి అనే ఒక మోడ్లోకి వచ్చేస్తూ ఉంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, మనము ఒక పార్ట్నర్ని కోరుకునేటప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫర్ ఫిజికల్ నీడ్స్ కదండి. లైక్ మనకు ఒక పార్ట్నర్, ఒక లైఫ్ పార్ట్నర్ని మనం ఎంచుకుంటున్నాము అని అంటే ఎన్నో ఆస్పెక్ట్స్ చూస్తూ ఉంటాం మనము. లైక్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాటిట్యూడ్స్ మ్యాచ్ అవుతాయా లేదా, మన గోల్స్ అండ్ అంబిషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, మన మనస్తత్వాలు అండ్ అసలు కాంపాటబిలిటీ అనేది కుదురుతుందా లేదా, నేను ఈ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ ఉంటే నాకు హ్యాపీనెస్ వస్తుందా రాదా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే చూడండి, నేను ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నాను అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెటింగ్ సమ్ జాయ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్. సపోర్ట్ కానివ్వండి, జాయ్ కానివ్వండి, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి. అలాంటివేవి నాకు కనిపించట్లేదు ఒక పర్సన్లో. కానీ ఏదో ఒక మూమెంట్లో నేను ఫిజికల్ అయిపోయాను కాబట్టి ఇంకా తప్పదు నాకు అని అనుకున్నారనుకోండి, లైఫ్ రూయిన్ చేసుకుంటున్నట్టే. చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి, ఇలా రిలేషన్షిప్లో ఇంకా ఫిజికల్ అయిపోయాం కదా అనేసి వెనకడుగు వేయలేక పెళ్లి చేసేసుకొని ఆ టార్చర్ ఇంకా ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు వదిలేయాలి అనే థాట్స్లో ఉంటారనమాట. అదేదో స్టార్టింగ్లోనే వాళ్ళు వదిలేసి ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ వదలలేక ఇంకా జనాలు ఏమనుకుంటారు, వదలకపోవడానికి మళ్ళీ రీజన్స్. ఒకటేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టేస్తే, నలుగురు ఏమనుకుంటారు అనే ఒక థాట్ ఉంటుంది చూడండి. అది వీళ్ళందరికీ తెలుసు. నేను 9 years నుంచి సో అండ్ సో పర్సన్ నుంచి ఉన్నాను, 10 years నుంచి సో అండ్ సో, 15 years నుంచి మేము కలిసి ఉన్నాము, ఇన్నాళ్ళు మేము కలిసి ఉన్నాము, అండ్ మేము కలిసి ఉన్నాము, సడన్లీ మేము ఇప్పుడు విడిపోతున్నాము అని అంటే జనాలు ఏమనుకుంటారు, క్యారెక్టర్ జడ్జ్ చేసుకుంటారు. అంటే నేను వాడుకొని వదిలేసుకుంటున్నానేమో అలాంటి టైప్ అనుకుంటారేమో నన్ను. ఇలాంటివన్నీ థాట్స్ తోటి ఏంటంటే వాళ్ళు వెనకడిగేయారనమాట. సో నలుగురు ఏమనుకుంటారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన ఆ నోషన్ ఒకటి ఉంది చూడండి. మనకేంటంటే ఎప్పుడైనా సరే ఇంకా లైఫ్లో అవర్ బాడీ షుడ్ బి అలొకేటెడ్ ఆర్ డెడికేటెడ్ టు ఓన్లీ వన్ పర్సన్ అండ్ దట్ షుడ్ బి యువర్ స్పౌస్ అనేసి. సో ఆ నోషన్లో ఉండి ఏంటంటే, నేను ఆల్రెడీ నా బాడీ డెడికేట్ చేసేసాను, ఇంకా ఆబ్వియస్లీ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళని మోసం చేస్తున్నట్టు, లేదా వీళ్ళని మోసం చేస్తున్నట్టు, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టు అనే వేరియస్ థాట్స్ తోటి దే స్టాప్ దెమ్సెల్వ్స్ అనమాట. సో దట్ ఈస్ ది అదర్ నోషన్ వై పీపుల్ డోంట్ యాక్చువల్లీ మూవ్ ఆన్. కానీ అలా మూవ్ ఆన్ అవ్వకుండా, అంటే వెన్ యూ నో ఆ పర్సన్ ఖచ్చితంగా నన్ను హ్యాపీగా ఉంచలేడు, ఈజ్ నాట్ ది రైట్ పర్సన్ అని నాకు తెలుసు అని అనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా మూవ్ అవ్వకుండా ఉండడం బెటర్. కానీ ఇంకా సరే మూవ్ అయిపోయినాక తెలిసింది నాకు దట్ హీఈస్ నాట్ ది రైట్ పర్సన్ అంటే, అంతా ఆలోచించి వాళ్ళకే స్టిక్ ఆన్ అవ్వాలి అని అనవసరంగా లైఫ్ పాడు చేసుకోకండి. ఉన్నది ఒక్కటే ఒక లైఫ్. సో
సరే తెలుసో తెలియకో తప్పు జరిగింది, తప్పులు అందరూ చేస్తారు, తెలుసో తెలియకో జరిగింది తప్పు. ఫ్యూచర్లో ఈ తప్పు వల్ల నాకు ఏదన్నా ఇష్యూ అవుతుందా, నేను హ్యాపీగా ఉంటానా లేదా అనేది జడ్జ్ చేసుకొని, లేదు హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ అని అంటే యూ కెన్ టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ అండి. అవతలలో కూడా చెప్పేయచ్చు దట్ యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అనేసి. ఎందుకు కాదో కూడా మీరు జస్టిఫికేషన్ ఇచ్చారు అని అంటే నోబడి అంటే ఏళ్ళైతే చూపించే అవకాశమే లేదు ఇంకా ఎవరికి కూడా. సో ఇప్పుడు అన్ని రిలేషన్స్ వర్క్ అవుతాయి అనేది కాదు కదా, కొన్ని అవుతాయి, కొన్ని కావు. సో బేసిక్గా ఏంటంటే మీకు రిలేషన్ వర్క్ అవుతుంది అని అంటే ఫైన్, అవ్వట్లేదు అని అంటే దట్స్ ఓకే, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దాట్ రిలేషన్షిప్, వాళ్ళు మంచి స్ట్రాంగ్ స్టెప్ తీసుకొని బయటికి రావాలని అనుకుంటారు కదా. ఒకవేళ ఎవరన్నా దే ఆర్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, వాళ్ళ అంటే లైక్ వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎవరైనా ఇలా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు అంటే కనుక వాళ్ళు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ గిల్ట్ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను తప్పు చేశానేమో, నేను తప్పు చేస్తున్నానేమో అనే గిల్ట్ ఉంటుంది చూడండి. కావాలని చేయడం వేరు, రైట్, కావాలని చేయడం వేరు. ఐఎమ్ నాట్ ఫార్ ఇట్. అనుకోకుండా జరిగింది, సరే ఒక వీక్ మూమెంట్ లో జరిగింది, అది తప్పని మీరు గ్రహించారు. ఇప్పుడు అందులోంచి బయటికి రావాలి అని అనుకున్నప్పుడు ఆ గిల్ట్ అనేది ఉండకూడదు అనమాట. నేను ఏదో తప్పు చేసేసాను లైఫ్లో, నా క్యారెక్టర్ ఇంకా చెడ్డది అని అందరూ అనుకుంటారేమో నన్ను, ఇలాంటి థాట్స్ వస్తుంటాయి చూడండి. ఫస్ట్ అవి పక్కన పెట్టేసి, ఎవరేమనుకుంటారో పక్కన పెట్టేస్తే నా లైఫ్ నేను చక్కదిద్దుకోవడం నా బాధ్యత, రైట్? సో బేసిక్గా మీరేంటంటే ఆ పాజిటివ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ఓకే టు కమ్ అవుట్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. అది ఈవెన్ బిఫోర్ అవ్వచ్చు, ఆఫ్టర్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఒకవేళ ఒక పర్సన్తోని ఫిజికల్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పర్సన్తో కాకుండా ఎవరితోటి ఉండకూడదు అని అంటే అసలు మన సొసైటీలో సెకండ్ మ్యారేజెస్ అవ్వకూడదు మరి, రైట్? ఇప్పుడు మన సొసైటీలో సెకండ్ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సెకండ్ మ్యారేజెస్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సో సేమ్ ఇట్స్ జస్ట్ ఏంటంటే ఒక లీగల్ బాండింగ్ లేకుండా జరిగిన థింగ్ ఇది, రైట్? సో అలా ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ని కొంచెం మార్చుకొని, అరే సెకండ్ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అది వాళ్ళ తప్పు కాదు. ఫస్ట్ పర్సన్తో బ్రేకప్ అవ్వడం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, కొన్నిసార్లు చనిపోవచ్చు, కొన్నిసార్లు విడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలా విడిపోయి ఇంకో పర్సన్తో ఉండడం లీగలీ ఓకే, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే ఇది కూడా ఇంచుమించు అంతే అనే థాట్లో ఉన్నారనుకోండి, ఆ గిల్ట్ నుంచి బయటకు వస్తారు. అండ్ కొన్నిసార్లు మీరు ఇప్పుడు గిల్ట్ అంటున్నారు, కొన్నిసార్లు వాళ్ళకి ఈ గిల్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను బ్రేక్ చేశాను అని అంటే ఎదుటి పర్సన్ హర్ట్ అవుతారేమో అనే అదిలో కూడా ఉండిపోతారు కదా. ఎదుటి పర్సన్ హర్ట్ అవుతారు అని అంటే ఫస్ట్ మాట్లాడుకొని ఇద్దరు కొంచెం కాంప్రమైజ్ బోత్ సైడ్స్ అయ్యి వాళ్ళు కలిసి ఉండొచ్చు అని అంటే ఉండొచ్చు, విడిపోవాల్సిన అవసరమే లేదు అసలు. అది జరగట్లేదు కాబట్టే కదా విడిపోతున్నారు ఇప్పుడు. సో అది జరగట్లేదు కాబట్టి విడిపోతున్నారు. అలా విడిపోతున్నారు అన్నప్పుడు అసలు గిల్ట్ అవసరం లేదు. అవతలలో ఏమనుకుంటారు అనేది అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే మీరు యూ హ్యాడ్ పుట్ యువర్ ఎఫర్ట్స్. మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ అవతలలో మారట్లేదు, లేకపోతే ఎంత పెట్టినా అది అతను హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అని మీకు తెలుసు అనుకోండి, సిట్, టాక్, ఎక్స్ప్లెయిన్ దట్ మనకు వర్కౌట్ కాదు, మనం పెళ్లి చేసుకుంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాంప్లికేషన్సే ఎక్కువ అవుతాయి, దాని బదులు ఇట్ ఈస్ ఓకే టు సపరేట్ అనేసి ఒక మ్యూచువల్గా సపరేట్ అవ్వడం అనేది బెటర్. అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, ఏం చెప్పకుండా సడన్గా రిలేషన్షిప్ బ్రేక్ చేయడము, అలాంటివి చేస్తే అవతల వాళ్ళకి ఇష్యూ అవుతుంది తప్ప మీరు కమ్యూనికేట్ చేసి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి కనుక మీరు ఒకవేళ సపరేట్ అవుతే అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు.